ఒక మనిషిని దేవుడు ప్రేమించే విధానం జ్ఞాపకం చేసుకున్నాడు. అహాబు రాజట తనకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ పాపం చేసినాడట. బుద్ధి చెప్పడానికి దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆపినాడు ఏలియా ప్రవక్త 110కి. ఆ తర్వాత కర్మెలు కొండ మీద అందరినీ పోగు చేయమని చెప్పినాడు ఏలియా ప్రవక్త. అహాబు రాజుకు చెప్పినాడు. అహాబు రాజు పోగు చేసినాడు దేశమంతటిని. కర్మెలు కొండ దగ్గర రమ్మని, కొండ పైన రమ్మప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థిస్తే అగ్ని దిగింది, బలి పశువును కాల్చేసింది, కట్టెలను కాల్చేసింది, రాళ్లను కాల్చేసింది, మట్టిని కాల్చింది. ఆ మంట నీళ్లను ఎండిపోచేసింది. ఆ మంట దేశమంతా సాష్టాంగపడి యెహోవాయే దేవుడు అన్నారు. ఇదంతా చూసిన అహాబు ఏమన్నాడు? వాడేమన్నాడు? ఆ తర్వాత కుంభవర్షం కురిసింది. రాజులు 18:41 ఏలియా ప్రవక్త సందేశం పంపినాడు అహాబు రాజుకి. వర్షం వస్తున్నట్టు నాకు అర్థమవుతుంది, భోజనం చేయి, పానం చేయి అని ఆయన చెబుతున్నాడు. ఈ మనిషి భోజనం లేదు, పానం లేదు, ఉదయం నుంచి ఉన్నాడు అక్కడే. అగ్ని దిగింది, దేశం దాసోహం అన్నది, యెహోవాయే దేవుడు అన్నారు. అయిపోయిందా? అన్యదేవతల ఆ ప్రవక్తలను నా దగ్గర తీసుకురండి అని చెప్పినాడు. 900 మంది. ఒక్కొక్కడిని ఏలియా ప్రవక్త నరికినాడు. ఆ రోషంసుడు ఒక్కడిని వదిలిపెడితే దేశం జడగొడతారేమో అని చెప్పి ఇంకొకడికి అప్పచెప్పలేదు, తనే నరికినాడు కదా. అయిపోయిందా? మొదటి రాజులు 18:44 పెద్ద వర్షం కురుస్తుంది, ఇంక వెళ్ళిపోయి ఇంటికి అని చెప్తున్నాడు అహాబు రాజు. మొదటి రాజులు 18:46 ఆ రథం ముందు పరిగెత్తినాడట ఏలియా ప్రవక్త. ఒక దేశపు రాజు రథానికి 12 గుర్రాలు ఉంటాయి. అంటే ఏలియా ప్రవక్త వేగం తక్కువైతే వాటి కాలి కింద పడతాడు. దినమంతా అలసిపోయినాడు, భోజన పానాలు లేవు, విశ్రాంతి లేదు. 900 మంది ప్రవక్తలను నరికినాడు, రథం ముందు పరిగెత్తినాడు. వర్షం ఆపింది దేవుడు. అహాబు గుర్తు చేసుకుంటాడేమో దేవుణ్ణి. సరే అగ్ని పంపినాడు దేశమంతా. దేవుడు అంటే తెలిసింది, కానీ అహాబు చలనం లేదు. వర్షం పంపినాడు దేవుడు, చలనం లేదు. అహాబుకు గుర్తు చేయడానికి దేవుడు తన సేవకుని రథం ముందు పరిగెత్తమని చెప్పినాడు. ఇదంతా చేసింది నేనే అని దేవుడు ఆ రాజుకు అహాబుకు గుర్తు చేయడానికి తన ప్రవక్తను రథం ముందు పరిగెత్తమన్నాడు కదా. చలనం లేదు, అసలు ప్రతిస్పందన లేని అహాబును ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. చలనం లేదు, ఇంకా ప్రతిస్పందన లేదు. మొదటి రాజులు 20:13 వేరే దేశస్తులు బెన్హదద్ రాజు సైన్యంతో వచ్చినాడు. సముద్రపు ఇసుకరేణులాగున్న సైన్యం యుద్ధానికి వచ్చినాడు. అహాబు బలి అర్పించలేదు, ప్రార్థించలేదు. దేవుడే తన ప్రవక్తని పంపి అన్నాడు, ఇంత సైన్యం చూస్తున్నావు కదా, తెల్లారి ఈ పాటికి నీకు అప్పచెబుతా, నేనే దేవుణ్ణని నువ్వు తెలుసుకోవాలని ఈ కార్యం చేస్తున్నాను. అట్లా చాలా యుద్ధాలలో దేవుడు జయమిచ్చినాడు, గెలిచినాడు అహాబు. కానీ దేవుణ్ణి పట్టించుకోలేదు. మొదటి రాజులు 21:21 ఆఖరికి దేవుడు శిక్ష విధించినాడు. నీ వంశం విత్తనం లేకుండా చేస్తాన్నాడు దేవుడు, మగవాడు మిగిలాడు. అప్పుడు అహాబు ఏం చేసినాడట? మొదటి రాజులు 21:27 కోని పట్ట కట్టుకున్నాడట, బూడిదలో కూర్చున్నాడట, తగ్గించుకున్నాడట. అయ్యకి ప్రార్థన చేయడు కదా. ఏమన్నా అన్నాడా లేదా నాకు ఇంకా డౌటే. బైబిల్ అయితే రాసలేదు. కోని పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అయ్యా షోపుట చాలా చేసినాడు. దేవుడు ఏలియా ప్రవక్తని పిలిచి, చూసినావా నా సేవకుడు అహాబు ఓ బంగారు కొండ ఎంత తగ్గించుకున్నాడు. ఒక్క మాట మీరని ఏలియా ప్రవక్తకి ఏమనిపించిందో కదా. ఆయన పలికితే అగ్ని దిగి వచ్చింది. అగ్ని చాలా ఇష్టం కదా ఆయనకి. అగ్ని రథాల్లో తీసుకెళ్ళిపోయినాడు దేవుడు. నరాల్లో కూడా అగ్ని ప్రవహించిందా అనిపిస్తుంది. రోషం ఆ మనిషి తీరు. ఆయన కాలంలో చెప్పిన శిక్షలు రానివ్వకుండా తన కుమారుని కాలంలో ఇప్పుడే శిక్ష తక్కువ చేసినాడు. ఒక జాతిని ప్రేమించిన, ఒక మనిషిని ప్రేమించిన ఎంత నమ్మకంగా ప్రేమిస్తాడు దేవుడు. అసలు హద్దులు కనబడవు కదా. అహాబును
ఇంతనా ప్రేమించేది. అందుకే జ్ఞానానికి మించిన ఆయన ప్రేమ అని రాసింది కదా. పొడువు, వెడల్పు, ఎత్తు, లోతు, వైశాల్యం అంత చిక్కదు కదా ఆయన ప్రేమ. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు. ఆ ప్రేమతో ఆడుకోకు, ఆ సహనంతో ఆడుకోకు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు సరిగా మారి అడుగులేస్తే ఇంకెంత మురిసిపోతాడో కదా నీ గురించి. యోబు గురించి ఎంత సంతోషపడ్డాడు చూసినావా యోబు? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు. మోషే గురించి అన్నాడు కదా దేవుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. ఇట్లాంటి మెప్పులు పొందితే మంచిగా ఉంటుంది కదా. అహాబులాగా ఏదో సావు తెలివి చచ్చే ముందు కొంచెం అంత మెలకువ, కొంచెం మార్పు ప్రయత్నం ఏం బాగుండదు కదా. దొరికిన పెంపకానికి, దేవుడిచ్చిన సమయానికి, దేవుడిచ్చిన అవకాశాలకి నోరు తెరిస్తే చిచ్చులు పెట్టాడు. చిన్న చిచ్చు పెడితే అడుగు అంత తగలబెడుతుంది కదా. అనాలోచనగా నువ్వు పలికే మాటతో నీ నష్టం అంత అవుతుంది కదా. కట్టడానికి ఏళ్ళు పడుతుంది, కూలగొట్టడానికి ఒక మాట సరిపోతుంది. సరే, ఏం లెక్క చెప్పుకుంటావు నువ్వు? ఒక్కొక్క మాట గురించి దేవుడు లెక్క అడుగుతాడు కదా. గుర్తుపెట్టుకొని బ్రతుకుదాం. మొదటి రాజులు 21, 28, 29 వచనాలలో చదువుతాను. ఆహాబు ఎంత తగ్గించుకున్నాడు చూసినావా. 2వ దినవృత్తాంతములు 33, 12 నుంచి 16 వరకు. మనష్షే అనే రాజు, హిజ్కియా కుమారుడు. హిజ్కియా దేశాన్ని దేవుని కుమార్లించినాడు. హిజ్కియా దావీదు రికార్డులు బ్రేక్ చేసినాడు. ఒక్కొక్క రాజు చరిత్రను దేవుడు దావీదుతో పోల్చినాడు. సరిపోలే అన్నాడు. హిజ్కియా రాజు దావీదు రికార్డు బ్రేక్ చేసినాడు. మోషే తయారు చేసిన ఇత్తడి సర్పం అని మొక్కడం మొదలుపెట్టినారు. అంతమంది రాజులు, దావీదు రాజు కూడా ఎవరు కూడా నన్ను తీసేయలేదు. హిజ్కియా రాజు అది ముక్కలు చేసినాడు, తప్పని చెప్పినాడు. దేశం దేవుని దిక్కు మళ్ళించినాడు. అటువంటి ఆయనకు మనషే పుట్టినాడు. దేశమంతటినీ దేవునికి దూరం మళ్ళించినాడు. ఆ వివరాలు 2వ దినవృత్తాంతంలో 33, 1 నుంచి 7 వరకు ఉంటాయి. దేశమంతా దేవునికి దూరం తీసుకెళ్ళినాడు. తన కుమారులని బలి అర్పించినాడు అన్య దేవతలకి దహన బలిగా. విగ్రహాలు చేసి, బలిపీఠాలు చేసి దేవుని మందిరంలో తెచ్చిపెట్టినాడు. నేను నిత్యమాడ నివాసం ఉంటా అన్నాడు కదా దేవుడు. అక్కడ పెట్టినాడు విగ్రహాలు తెచ్చి. దేవుడు చెప్పినాడు, హెచ్చరిస్తే వినలేదు. ముక్కుకు గాలం వేసి తీసుకుపోయినారు. ఆ శత్రురాజు గెలిచి దున్నపోతను తీసుకెళ్ళినట్టు ముక్కుకు గాలం పెట్టి తీసుకుపోయి ఆ వెళ్ళిన చోట తగ్గించుకున్నాడట. తన పితరుల దేవునికి మొరపెట్టినాడట. అప్పుడు దేవుని హృదయం కరిగిపోయింది అని అర్థం వస్తుంది అక్కడ. ఆ మొర విన్నాడు దేవుడు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినాడు కదా. చెరసాలలో ఉన్నాడు, దాసునిగా ఉన్నాడు. దేవుడు మొర ఆలకించినాక క్షమించినా అని చెప్పిన చెరసాలలో చచ్చిన దేవుడు న్యాయవంతుడు కాదు. చెరసాల బయటికి తెచ్చినాడు. ఆ వీధుల్లో అడుక్కు తిన్నా మనష్షే అనే రాజు గతంలో. ఆ అన్య దేశంలో, పరాయి దేశంలో అడుక్కు తింటే కూడా దేవుడు న్యాయవంతుడే. దేశానికి తెచ్చినాడు. పక్షులు గూడు చేరినట్టు ఎవరి దేశం వాళ్ళకి ఇష్టం, ఎవరి ఇల్లు వాళ్ళకి ఇష్టం కదా. తన దేశానికి తెచ్చినాడు దేవుడు. అయిపోయిందా? సింహాసనం తిరిగి ఇచ్చినాడు దేవుడు. ఆ ప్రేమ లోతులు ఆలోచించు, మనం నేర్చుకోవడానికి కదా రాయించినాడు దేవుడు. సింహాసనం తిరిగి ఇచ్చినాడు. అయిపోయిందా? ఆయన అపవిత్రపరిచిన మందిరాన్ని పవిత్రపరిచే పని ఆయనకు అప్పచెప్పినాడు దేవుడు. దేవుని వైపు తిరిగినాక కుమిలిపోతా ఉన్నాడేమో, దేవుని మందిరం పాడు చేసిందని. ఇంకెవరినన్నా పంపొచ్చు కదా. ఆ ఎడ్డోనే పంపించినాడు దేవుడు. శుభ్రం చేసి, ఈ బాధ నీకెందుకు నా కుమారుడా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నువ్వే శుభ్రం చేయిపో. 2 తిమోతి 3:16 లేఖనాలన్నీ కూడా దేవుడు తన ఊపిరితో రాయించినాడు. ఇక నేర్చుకోవడానికి, గుణపడడానికి, అవును దేవుని ప్రేమ గురించి కూడా నేర్చుకోవాలని ఈ వివరాలు రాయించినాడు కదా దేవుడు. ఆ పరిస్థితి గుర్తు చేసుకో. చెరసాల నుంచి బయటికి తెచ్చి తన విన్నపాలు విన్నాడు దేవుడు అని రాస్తుంది కదా. ఇంత చేయకూడని అన్నీ చేసినాక
దేవుని ప్రేమ మీద ఎంత నమ్మకం. ఇవన్నీ అడిగినాడేమో కదా ఆయన. విన్నపాలు అన్నీ విన్నాడు దేవుడు. అడిగినాడేమో, ఈ పరాయి దేశంలో నేను సాగుతూ తీసుకుపోయినాడు దేవుడు తన కోరినట్టు తన దేశానికి. ఇంత చేసినాక తన సింహాసనం ఇచ్చినాడు. సరే, సింహాసనం వరకు కూడా అర్థం కాదు. తన మందిరం పవిత్రం చేయడానికి ఆ చెడగొట్టినోని పంపించినాడు కదా, అంత చెడ్డోని పంపినాడు కదా. చరిత్రలో రాసి ఉంటుంది, వాడి పూర్వం కానీ వాడి తర్వాత కానీ అంత పాపిష్టోడు లేడట. వాడు సరిపోతాడా మందిరం పవిత్రం చేయడానికి? పశ్చాత్తాపమే కోరినాడు కదా. అదొక్కటి నీలో వస్తే విడిచిపెట్టాడు కదా దేవుడు. దేవుని పొందు, కోరుకో, ఏ ధరన్నా చెల్లించు. అవును, క్షమాపణ అడుగు, ఎవరి కాలన్నా పట్టుకో. మరి అడ్డమైన పనులు చేసినప్పుడు, సిగ్గుగా అన్నప్పుడు క్షమాపణ అడగడానికి సిగ్గేంటి? అడుగు క్షమాపణ. నీకు దేవునికి మధ్యలో అడ్డు తీసేసుకో. ఇంత మంచి దేవునికి దూరం ఉండకు. ఇంత మంచి ప్రేమకు దూరం ఉంటే ఏం సాధిస్తావు? నరకం, లక్షల రెట్లు శిక్ష. అది కోరుకుంటావా? మొండి చేసి దేవుని దగ్గర లేదు, తగ్గు, ప్రభు పాదాలు పట్టుకో, క్షమాపణడు. ఇంకెవరి కాలన్నా పట్టుకో. నష్టం చేసినావేమో, అన్యాయం చేసినావేమో, సాక్ష్యాలు పాడు చేసినావేమో, తగలబెట్టినావేమో కుంపలు నీ మాటలతో. అడుగు, కాలు పట్టుకొని క్షమాపణ అడుగు, అడ్డు తొలగించుకో, నష్టపరిహారం చెల్లించు. ఈ భూమి మీద తర్వాత దేవుని కలిగి ఉండు. ఆయన పొందు మనకు ధన్యకరం కదా. పోగొట్టుకోకు, ఏ ధరన్నా చెల్లించి ఆయన పొందు కలిగి ఉండు. యెహెజ్కేలు గ్రంథంలో 18:30-32 వరకు దేవుడు ఏమంటున్నాడు? పశ్చాత్తాపడి నా దిక్కు తిరగమంటున్నాడు. తప్పులో వదిలిపెట్టమంటున్నాడు. చంపడంలో నాకు సంతోషం లేదు అంటున్నాడు దేవుడు. చంపడంలో ఆనందించాను. పశ్చాత్తాపడి నా వైపు తిరిగి బ్రతుకు మార్చుకుంటే నేను సంతోషపడతాను అంటున్నాడు. పాపం ఎందుకు నేను పడగొట్టాలి? ఒక సమానుల్లాగా వాదిస్తున్నాడు. అప్పప్పుడు చెప్పినాడు, ధర్మశాస్త్రం ఇచ్చినాడు, ఇట్లా పుజ్జగించి ఒప్పిస్తున్నాడు. చూడు, పాపం ఎందుకు నిన్ను పడగొట్టాలి? పాపం వదిలిపెట్టి బ్రతకరాదా? చంపడంలో నేను ఆనందించను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 20:32-37 వరకు. అన్యజనులు చేసినట్టు నేను చేస్తానని అనుకుంటున్నావా? వీలు కాదంటున్నాడు. నా బాహుబలంతో చాపిన నా చేతితో నిన్ను పట్టుకుంటా, నేను తీసుకొస్తే ఎక్కడ పోయినా. నా దుడ్డు కర్ర కింద నుంచి పోయినప్పుడు నేను లెక్క పెట్టుకున్నాను. అంటే నువ్వు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నువ్వు ఎక్కడుంటావు నాకు తెలుసు అంటున్నాడు కదా. గొర్రెలను లెక్క పెట్టే పద్ధతి ఏమో, దుడ్డు కర్ర పెట్టి దాని కింద నుంచి. ఇన్ని కోట్ల మందిలో నేను చూసినా అంటున్నాడు దేవుడు. నువ్వు తెలుసు నాకు, నీ అడ్రస్ తెలుసు నాకు అంటున్నాడు. పట్టుకొచ్చి ఏం చేస్తాడట? తిరిగి నీతో నిబంధన చేస్తాడట. ఎవరైనా ఎత్తులు ఆవున్నాయినా వరి ఇక్కడ రా అని గట్టిగా అరిస్తే వణుకుతారు, బట్టలు తడుస్తాయి కదా. అంత అరిచినాడు అంటే ఇక తంతాడు. సరే, దేవుడు ఏమంటున్నాడు? నా పైన తిరగబడి బ్రతుకుతా అంటున్నావా? అన్ని జనులు చేసినట్టు చేస్తావా? ఎలా వీలవుతుంది అనుకున్నావు? నిబంధన ఉంది కదా మనకు. విడిచిపెట్టాను నిన్ను, పట్టుకొస్తా అన్నప్పుడు ఎంత శిక్షను అనిపిస్తుంది. ఏమంటున్నాడు? తిరిగి నిబంధన అనే బంధంలోకి నేను తెస్తా. నువ్వు మర్చిపోయినావు చూడు నిబంధన, వీడమ్మలా గుర్తు చేస్తా నీకు నిబంధన అంటున్నాడు. ఇంత ఎందుకు? నిన్ను ప్రేమించి కదా, దూరం ఉండలేక. ఇర్మియా 2:13 జీవజాల నదుల ఊటనైనా నన్ను వదిలిపెట్టినారు. ఒక తప్పు. ఇంకో తప్పు, నీళ్లు పట్టలేని పగిలిపోయిన పాత్రలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కొరకు బాధపడుతున్నారు. అయ్యో, ఏ నీళ్ళు ఆగుతారు. మొదటి రాజులు 11:9-13 వరకు దేవుడు 2 సార్లు కనబడ్డాడు సొలొమోనుకి. ఈ నీ ఆలోచన పద్ధతి సరిగా లేదు, అన్య దేవతలకు మొక్కొద్దని చెప్పాడు. 2 మారులు దేవుడే కనబడి చెప్తే తిరగబడ్డాడట. అప్పుడు దేవుడే అన్నాడు, నువ్వు నిబంధన మర్చిపోయినావు, జరిగించలేదు. ఇంకేమన్నాడు? నా విరోధంగా తిరగబడ్డావు, అన్య దేవతలకు మొక్కినావు, కాబట్టి రాజ్యం తీసేస్తాను. 30 సంవత్సరాలు శాంతి ఉంది, అయ్యకి వైభవం ఉంది. ఆ కాలంలో ఏ రాజుకు లేనంత ఐశ్వర్యం ఉంది, ఆయుష్ ఉంది, జ్ఞానం ఉంది.
అయితే దేవునికి చాలా కోపం పుట్టించినాడు, రప్పించినాడు, శిక్ష పెడుతున్నాడు దేవుడు, రాజ్యం తీసేస్తా. అయితే ఎప్పుడట, నీ చేతుల నుంచి తీయను, దావీదు నిమిత్తం, యెరూషలేము నిమిత్తం నీ కుమారుని చేతిలో నుంచి తీస్తా. అయితే కూడా మొత్తం తీసేను, ఒక గోత్రం ఇస్తా. ఈ శిక్ష పెట్టినట్టుందా, తంతె పోయి గారెల పుట్టలో పడ్డట్టుంది కదా. ఇర్మియా 32:17-38 వరకు దేవుని మీద తిరగబడ్డాక దాసత్వం వచ్చేసింది. అన్ని దేశపు రాజు, అన్ని నెబుకద్నెజర్ రాజు ముట్టడి చేస్తున్నాడు, పట్టణాన్ని చుట్టుముట్టేసి. అప్పుడు ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, పొలం కొనమంటున్నాడు. కొన్నాడు ఇర్మియా. కొన్నాక అడుగుతున్నాడు, దేవుని గురించి తనకు తెలిసినవి అన్నీ అప్పచెప్పినాడు. నువ్వు తెలుసు ప్రభా నాకు, అయితే కూడా ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. 70 ఏళ్ల దాసత్వం అని ప్రకటించమని ఆ ప్రవక్తగా చెప్పినాడు దేవుడు. ఇక వస్తుంది 70 ఏళ్ల దాసత్వం మొదలవుతుంది. పొలం కొనుక్కోమని చెప్తున్నాడు దేవుడు. ఏంటి ప్రభా అని అడిగితే దేవుడు అంటున్నాడు 27వ వచనంలో, ఇర్మియా 32, ఇర్మియా నీ పిలిచి, దేవుడు ఇర్మియా అని పిలిచి, నేను సమస్త శరీర ఆత్మలకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అంటున్నాడు. ఒక మనిషి విషయంలో అయినా, ఒక జాతి విషయంలో అయినా నాకు ఇష్టం ఉంది అంతా జరిగించగలను, సమర్థుడను. దేవుడు చెప్తున్నాడు, మాట విననందుకు శిక్ష, ఇప్పుడు శిక్ష పెట్టిన దాసత్వం తిరిగి తెస్తా నేను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటా అని మురిసిపోయి చెప్తున్నాడు దేవుడు. దాసత్వానికి ముందు చెప్తున్నాడు, అవును శిక్ష వచ్చింది, తిరిగి తెస్తా నేను, తిరిగి నాటుతా, తిరిగి కడతా, వారిని నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటా. 2వ దినవృత్తాంతములు 36:23. ఆ చక్రవర్తి పుట్టక ముందు తన పేరు రాయించినాడు, ఒక రాజ్యాలు అప్పచెప్పినాడు ఆయనకి. ఆ రాజు తనేమంటున్నాడు, ఆకాశమందలి దేవుడు లోకరాజ్యాలు నాకు అప్పగించి యెరూషలేములో తన కొరకు మందిరం కట్టడానికి నన్ను నియమించినాడు. ఇజ్రాయేలు జాతిని ఎంత ప్రేమిస్తాడు దేవుడు, చక్రవర్తులకు ఆజ్ఞ ఇచ్చినాడు కదా. కాబట్టి తన ప్రజలుంటే వెళ్ళొచ్చు అని చెప్పినాడు. నెబుకద్నెజర్ తీసుకుపోయినా, పట్టుకొని పోయినా ఆ మందిర ఉపకరణాలన్నీ ఇచ్చి పంపించినాడు, ఎజ్రాకి ఇచ్చి పంపించినాడు. తిరిగి మందిరం కట్టబడ్డది, బలులు అర్పించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరం ధరించి వచ్చినప్పుడు మందిరం ఉండింది. దేవుని ప్రేమ లోతులు కలిసి ధ్యానించడం, మంచి దేవుని క్షమాపణ అడుగుదాం. దేవుని క్షమాపణ అడిగేది సరే, మనుషులను క్షమాపణ అడుగుతా ప్రభు అని దేవునికి చెప్పాలి. చస్తే కళ్ళు మూస్తే కళ్ళు తెరాలి దేవుని దగ్గర. మీ కాపరిగా అంతకంటే నేనేం కోరలేదు కదా. భూమి మీదనే దేవుడు ఉండాలి, తర్వాతనే దేవుడు ఉండాలి.